శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీపై ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఎన్నిపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరాలతో బయటపెడతాను. అలాగే ఈ వీడియో చూసే ముందండి ఆ పరమేశ్వరుని ఒక్కసారి తలుచుకుంటూ ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలానే మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారండి మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకంగా మారారు. మీ జీవితంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాత్విక ప్రయోగాలు చేస్తుంది. ఒక ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానంలో పూజలు చేయడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయడం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులుగా లేరు అన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిందాన్ని కదా, నీ క్షేమం కోరుకునేదాన్ని అని తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళుతూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తించుకోండి. ఇది చాలా నిజం చేదులాగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితం ఉన్నంత కాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలో కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరంగా, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుందండి. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే మీరు చేయవలసిందేమిటి, ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహా పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అని గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. మీ వ్యాపార ఉద్యోగం, మీ మీద ఉన్న తాత్విక బంధాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే కనుక ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయని అన్నమాట. మీరు ఎదుగుతూ ఉంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాత్విక ప్రయోగం చేయడం, చేతపడి చేయడం వంటివి చేస్తుందండి. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా కూడా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని మేము బయట పెట్టాలని ఇవన్నీ కూడా మేమేమి చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ యొక్క అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే. మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతున్నారని మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టివేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే మాత్రం అది మీరు చేసే పెద్ద పొరపాటి అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. కుంభరాశి జాతకులు అంటే ఆ శత్రువు మీ పైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తుందండి. నిమ్మకాయలతో చిల్లర చేష్టాలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టేవేస్తున్నారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు పడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం మీ జీవితంలో మీరు చేసే అది పెద్ద పొరపాటు. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. ధర్మ మార్గంలో ఉన్న వారికి ఎప్పుడు భగవంతుడు తోడు ఉంటాడు. ఇవాళ ఈ వీడియో నుండి ఆ దేవుడు మీకు చూపిస్తున్నట్టు ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడి చేసినా సరే ఫలితం దక్కటం లేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే ఈ 2026వ సంవత్సరం అండి మీకు నిజానికి ఎంతో అద్భుతమైంది.
రాహు, శని, కేతు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్లే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. ఆ విషయం మీకు తెలియటం లేదు. అంటే మీ కష్టాలు ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తున్న లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారు అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తుంటే ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని ఎన్నిపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టవలసిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. కుంభరాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్ర మంత్ర విద్యలతో బంధించారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే, అడ్డుపడి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటువంటి ఈ 3 నెలలకు సంబంధించేటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నట్టు ఆ యొక్క వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబవలు కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమ తగ్గ ఫలితం మీకు రావటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయం ఎదురవుతుంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు, సమస్యలు? మీపై ఆ లక్ష్మి కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచి ఆ శత్రు. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడింది. నరదిష్టి ప్రభావంతో మీ సంతోష క్షణంలో ఆవిరైపోయింది. నరదిష్టి అనేది చాలా భయంకరమైంది. నల్ల త్రాసు కన్నా కూడా చాలా వరకు అండి ఈ నరదిష్టి, నరఘోష వల్ల చాలా అనర్థాలకు దారితీస్తుంది. అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే మీ శత్రుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చుని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడపకు వరకు కూడా వస్తుంది. కానీ ఆ కంటి దృష్టి వల్లలే లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందండి. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఇవాళ ఆ చిత్రం ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఒక సామెత ఉంది కదండి, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగనే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చేస్తున్నారు, ఏది చేసినా కూడా నాకు కలిసి రావటం లేదు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు, మీకు అత్యంత స్నేహితులను దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీ అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూడడానికి మనకి తినడానికి ఒకటి అన్నట్టుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలాగా నటిస్తుంది. కానీ నిజంగా అండి, మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ చూస్తూ ఉంటే ఆనందిస్తుంది కూడా. మీరు ఏదైనా కొత్త వస్తువులు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కూడా అండి కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు ఒక రక్తం మరిగిపోతుంది. అంటే వీరికి ఇన్ని సుఖాలేంటి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల అసూయతో రగిలిపోతుందండి. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడటం లేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు. అసూయతోనే మీ మీద తాత్విక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీ పైన చేయవు. అంతేకాకుండా మీలో ఏ చిన్న విషయం కూడా ఆమెకేంటంటే పెద్దదిలాగా కనిపిస్తూ ఉంటుంది. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారండి.
ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బయటపడవేస్తాను. ఆ తర్వాత ఆమె మీ కాలికి ఉండేటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ యొక్క కుంభరాశి వారు గనక అహంకారంతో ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే రాబోయేటువంటి నెల రోజుల్లో అంటే ఏప్రిల్ నెలలో ఇప్పుడు మీకు ఈ ఏప్రిల్, మే నెలలో జరగబోయే పరిణామాలకు మీరే బాధితులవుతారు. అంటే ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సోషల్ మీడియాలో ఏది నమ్మశక్యంగా లేదని మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నానండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు. అలాగే ముక్క మీద కోపం ఉంటుంది. ఇక నలుగురిలో ఇట్టే కంటపడిపోతారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీరేం చేస్తారంటే 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలా చూస్తేనే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఈ కుంభరాశి వారి జీవితాన్ని మార్చేటువంటి ముఖ్యమైన సమాచారం అంటే ఈ వీడియోలో చెప్పే ప్రతీదీ కూడా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అక్షర సత్యాలండి. కుంభరాశి వారికి ఈ వీడియో మీకు కంటపడింది అంటేనే మీరు అదృష్టంగా భావించవచ్చు. సాధారణంగా అండి మనుషుల మధ్య బంధాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న వారే కాలక్రమేణంగా శత్రువుగా మారుతూ ఉంటారు కొన్ని సందర్భాలు బట్టి. దీనికి కేవలం వారి యొక్క స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ కుంభరాశి వారు చెప్పేస్తూ ఉంటారు. ఒక్క విషయం కూడా ఏంటంటే మనసులో దాచుకోరు. నేను వచ్చే నెలలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇది చెయ్యాలి అనుకుంటున్నాను, అది చెయ్యాలి అనుకుంటున్నాను, కారు కొనాలి అనుకుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషయంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. పైకి మీరు చెప్పే మాటలు విని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని మీరు భావిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో దాగి ఉన్న విషయం మీకు తెలియట్లేదు. వారు కాటేసే పాముని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే కుంభరాశి వారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసండి. మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికను అందరికీ చెప్పడమే. ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకోవాలి, కొత్త కారు కొనాలి, మా ఆవిడ నన్ను ఇలా దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేను ఇలా డబ్బులు పొదుపు చేయాలి అనుకుంటున్నాను, ఇలా బంగారు కొనాలి అనుకుంటున్నాను, ఇలా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా ఇతరులకు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ కుంభరాశి వారు చాలా మంచివారండి. మీ మనసులో ఏది దాచుకోరు. స్వచ్ఛమైన మనసు కలిగిన వారు కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అస్సలు మీరు పసిగట్టలేకపోతారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడింది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావడం అండి. దంపతుల మధ్య గొడవలు మొదలవడం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక పని అనుకుంటే, ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది వాయిదా పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ వినయంతో మీ మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉన్నారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాన్ని గుట్టిగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచో పుడుతుందో తెలుసనండి. ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, కష్టం లేకుండా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారో, అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి ఉన్నవారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడు కూడా మీ మీద పడి వేడుస్తూ ఉంటారండి. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి అస్సలు తెలియనే తెలియదు. వారు ఆ ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటున్నారు. ఆఖరికి ఎన్నో వేళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీ కంట వెనకబడి ఉన్నారు. అంటే మీరు పై స్థాయిలో ఉండి వాళ్ళు కింద స్థాయిలో మీకంటే వెనకబడి ఉన్నాం అనే బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణమిచ్చేటువంటి వారే అన్నదమ్ములు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారండి. ఈ రోజులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీ అన్నదమ్ములు, మీ అక్కా చెల్లెలను ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తి చూసి ఓర్వలేకపోతున్నారు. ఒక్కసారి ఒక వ్యక్తిత్వం తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళని డబ్బులు అడిగి చూడండి. ఒక సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారి వ్యక్తిత్వం ఏంటో మీకు బయటపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే అసలు మీకు ఆ సమస్య ఏంటో తెలియదు.
కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న సమస్యలు అనుకుంటాం కానీ దీని వెనక మీ యొక్క శత్రువులు తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తుంది మాత్రం నిజమండి. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. మానసికంగా మీకు ఏదో ప్రశాంతత కరువవుతుంది. ఇక కుంభరాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులలో ఎవరో ఒకరో లేదంటే మీ ఆడపడుచుల్లో లేదంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోల వాళ్ళ ఇవి మీరు చేసే ప్రతిదీ గడిపే ఆనందాన్ని చూసి ఓర్వలేకపోతున్నారండి. మీ డబ్బును చూసి విలాసవంతమైన జీవితాన్ని చూసి మీరు లోపల అంటే మీరు ఎంతో ఆనందంగా ఉన్న సమయాన్ని చూసి వారు లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీని వల్లనే అనారోగ్యంగా ఉన్నట్టు వారు మీరు కూడా మీ శరీరంలోకి రోగాలను ప్రవేశిస్తున్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన సంకేతం కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా మీరు ఒక్కసారి గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిదే గబ్బిలాలు తిరగడం, వెరచీమలు గుంపులు గుంపులుగా బయటపడడం లేదా సాలెపురుగు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాకుండా అండి, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, మీ యొక్క శత్రువులు కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అండి మీరు సందేహపడవద్దు. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైన పరిష్కారం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది సరైనా సరే మనం ఒక విషయాన్ని నమ్మకంతోనే చేయాలి. కాబట్టి స్వామివారి పాదాల దగ్గరికి అంటే కొబ్బరికాయను తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి సింధూరం పోయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడు వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకోండి. ఈ యొక్క కొబ్బరికాయని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి, సింహద్వారం పైన. ఇలా కనుక చేస్తే ఎలాంటి చిత్ర ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపై ఎవరి చెడు కన్ను పడదండి. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసండి. మనసులో ఏది ఉంచుకోరండి. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయట గుబుక్కుని అనేస్తారు. అంటే ముక్కుసూటి మనుషులు ఏది అనిపించినా మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చకపోవచ్చు. అది ఒక్కసారి అంటే ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు అది ఎదుటివారికి జోకులుగా వేస్తున్నారని మీకు అనుకుంటారు. కానీ ఈ కుంభరాశి వారు మనసు స్వచ్ఛమైందే కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేస్తున్నారు. కానీ అదే మీ బలహీనత అవుతుందని. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా శత్రువులు పెంచుకుంటున్నారు. అంటే మీకు అది సరదాగా అనిపించవచ్చు, ఎదుటివారికి అది బాధ అనిపిస్తుంది. మీకు కోపిస్టులు అనే ముద్ర కూడా ఉందండి. ఇల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే ఈ రాశి వారు ఇల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు. అలాగే నోరు నుంచి జరిగిన మాటని కూడా తిరిగి తీసుకోలేరు. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మీ స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి ఏంటంటే మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు పైన మీ పైన అంటే పగ పెంచుకుంటున్నారండి. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగతంగా అది ఆయుధంలాగా తయారవుతుంది. అందుకే ఇకపైనైనా సరే అండి, మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుందో ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులకైనా సరే చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకుని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న కొన్ని విషయాలు ఎవరితో కూడా చర్చించుకోకండి. ఈ యొక్క తంత్ర మంత్ర శత్రుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుడికే ఉంది. ఆ హనుమంతుడి నామానికి ఉంది. పెద్ద రక్షణ కవచం. మీకు ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణ వేడితే చాలు. మీరు హనుమాన్ చాలీసాను ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుడిని నమ్ముకున్న వారు ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. మీరు శత్రువుల వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి స్వామివారి నామాన్ని, రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచి పోవాల్సింది. ఇది 100% నిజం. మీ కష్టాన్ని తొలగిపోతాయండి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పవలసిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి, ఆమె మీ రక్త సంబంధికురాలే.
మీ దగ్గర బంధువులేనండి. ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీ అంటే స్త్రీయే. ఆమె యొక్క ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, అక్కా చెల్లి ఎవరైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉన్నారు. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అంటే ఆర్ అనే అక్షరం మొదలవుతుంది. అలానే ఎస్ అండి. ఆర్ఎస్ అనే అక్షరంలతో స్త్రీలు అంటే ఈ పేరుగలు ఉన్నట్టు ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ నేను అందరినీ అనడం లేదండి. అంటే ఎస్ ఆర్ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరిని మీరు అవమానించమని మా ఉద్దేశం కాదు. ఎవరు ఎలాంటి వారో ఒక్కసారి మీరు గమనించుకోండి. ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మవద్దు. కేవలం ఆమె మాత్రం కాదు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మంది మీ వెనక ఉండి చాలామంది కుట్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ మీద ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చేయవలసిందేంటో తెలుసండి. ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడు కూడా మీరు గొడవ పడకండి. దూరంగా అంటే వాళ్ళతో గొడవ పడకుండా దూరంగా ఉండండి. కేవలం మీ గుట్టును మీ ప్లాన్ల వరకు చెప్పడం ఆపివేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులు ఎప్పుడు కాదు. మీ లోపల అంటే ఇది అది అని మీ లోపాలు చెప్తూ ఉంటారు చూడండి. ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాళ్ళు వాళ్ళే అసలైన మీ మిత్రులండి. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం, ఎవరైనా సరే బయట వ్యక్తుల్ని మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే పొంగిపోకండి. ఆ పొగడుదల వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ ఉందో దాగి ఉంటుంది. ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. కాబట్టి అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో, వినయంగా మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క కుంభరాశి వారండి, ఈ వీడియోలో మీకు చాలా లోతైన విషయాలు వివరించాం కదండి. ఇక ఏమైనా సందేహాలు ఉన్నా లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎదురవుతున్నా సరే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ యొక్క సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టాజీతాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నానండి. ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.